గడిచిన 11 మాసాలు పేదరికాన్ని అనుభవించావేమో. గడిచిన 11 మాసాలు నీ చెయ్యి చాచే చేయిగా ఉందేమో. దేవుడు రాగల డిసెంబర్ మాసం చాచే నీ చెయ్యిని ఇచ్చే చేయగా దేవుడు చేయనుగాక. ఎలా మారుస్తాడు? నాకు 10 లక్షల అప్పు ఉంది కదా, ఎలా మారుస్తాడు? ₹1,00,000 అప్పు ఉంది కదా, చాచే నా చేయిని ఇచ్చే చేయగా దేవుడు ఎలా చేస్తాడు? ఒకసారి చూడండి. ఒకరోజు ఒక అన్న ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు. అన్నా, వ్యాపారం పెట్టాను కానీ వ్యాపారం ఆశించినంతగా జరగడం లేదు. కొన్ని మిషన్లు కొనుక్కొని వచ్చాను కానీ వ్యాపారం ఆశించినంతగా జరగడం లేదు. ఇంకో 2 రోజుల్లో మా పని వాళ్ళకి నేను జీతం ఇవ్వాలన్నా సుమారు 50,000 వరకు జీతం ఇవ్వాలి. నా దగ్గర పట్టుమని 10,000 కూడా లేవు. 2 రోజులైతే 50,000 జీతం ఇవ్వాలి. ఏడుస్తున్నాడు. ప్రార్థన చేశాను. ఒకే మాట చెప్పాను, ఏలియాకు కాకోలము ద్వారా దేవుడు సహాయాన్ని పంపాడు కదా, నీవు నమ్మితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అయ్యో, ఎట్లా జీతం ఇవ్వాలి? పొరపాటున కలవరపడొద్దు. దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం పంపిస్తాడు. ఆ తెల్లారి 2వ రోజు రాత్రి 12ంటికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమన్నాడంటే, అన్నా, దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం అనుగ్రహించాడు అన్నాడు. నేను అడిగా, ఎట్లా దేవుడు నీకు ఆశ్చర్యకరంగా సహాయం అనుగ్రహించాడు అన్నాను. ఆయన నా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడన్నా, నువ్వు బాగా కష్టంలో ఉన్నట్టున్నావు అని జేబులో నుంచి 50,000 తీసి నా టేబుల్ మీద పెట్టాడు. నీ అవసరాన్ని ఉంచుకో, తర్వాత నీకున్నప్పుడు నాకు ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోయాడన్న. ఎవరైనా తెలిసిన ఆయన అంటాడు, ఆయన మొక్కాన్ని నేను ఎప్పుడు చూడలేదన్నా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏలియాకు కాకోలం ద్వారా దేవుడు పంపించినట్లుగా నాకు కూడా ఆ వ్యక్తి ద్వారా సహాయాన్ని పంపాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, దేవుని మాట గుడ్డిగా మనం నమ్మాలి. ఇది జరిగిద్దా? పొరపాటున సందేహించకూడదు. దేవుడు నా జీవితాన్ని అలా చేస్తాడా? పొరపాటున అనుమానంతో మనం ఉండకూడదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ రోజు వరకు ఒకవేళ నీ చెయ్యి చాచే చేయిగా ఉంది, ఈ రోజు వరకు అనేకుల దగ్గర సహాయం కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నావేమో. రాగల డిసెంబర్ మాసంలో నీవే అనేకులకు చేయూతనిచ్చే వారిగా దేవుడు ఆశీర్వదించునుగాక.